హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. పాలకూరతో ఆలు మసాలా. కడాయిలో 1 స్పూన్ ధనియాలు, 2 ఇలాచీలు, 4 లవంగాలు, 2 స్పూన్ల పల్లీలు, కొంచెం దాల్చిన చెక్క, 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో కొంచెం చింతపండు వేసుకొని, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని, పల్లీలు నువ్వులు వేయించుకున్నాం కదా, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే 2 టమాటా ముక్కలు వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదే కడాయిలో 2 పావుల నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. లైట్ గా ఫ్రై అవ్వగానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలు క్యూబ్స్ వేసుకోవాలి. ఇవి 2 మినిట్స్ ఫ్రై అవ్వగానే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని పాలకూర కట్ చేసుకొని నీట్ గా కడిగి పెట్టుకున్నాను. పాలకూరని ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని ఇందులో వేసుకొని అడుగంటకుండా కలుపుకొని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. మీకు గ్రేవీ కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా లైక్ చేయండి.